కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో ఉన్న రైల్వే గేటు వల్ల గత కొన్ని దశాబ్దాలుగా నడకయాతన అనుభవిస్తున్నామని పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ప్రజలు మాట్లాడుతూ, మా చిరకాల కల పిఠాపురం రైల్వే గేట్ బ్రిడ్జ్ అని, గేటు వేస్తే సుమారు గంటన్నర అంటే 2 నుండి 3 ట్రైన్లు వెళ్లే వరకు గేటు తీయరని, సమయం వృధా అవుతుందని, ఇది కొన్ని సంవత్సరాలుగా వస్తున్న బాధని, ఎమర్జెన్సీ వస్తే చాలా ప్రమాదంగా ఉందని వారు వాపోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, ఏనాడు అధికారులుగాని ప్రజాప్రతినిధులుగాని పట్టించుకున్న దాఖలాలు లేవని వారు తెలుపుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టి మీ ఆధ్వర్యంలో మాకు రైల్వే గేట్ వద్ద బ్రిడ్జ్ వేయాలని కోరుతున్నామని వారు తెలిపారు. బస్సులు వెళ్తలేదు, అన్నకి బిజ్జి ఉంటలేదు, ఎలా వెళ్ళాలి బాగుండి బేగని కోరుకుంటున్నాను. వేడుకుంటున్నాం. మా స్కూల్కి చాలా టైం అయిపోతుంది. ఆదివారాలు కూడా వెళ్ళకుండా చెప్తున్నారు. మా తరఫున బ్రిడ్జి కట్టిస్తారని వేడుకుంటున్నాం. నేను 6th క్లాస్, మా ఊరు పిఠాపురం. రఘు. ఎంతమంది సీఎంలు చూసాం కానీ ఇప్పుడు మిమ్మల్ని చూడాలని మేము ఎంతో ఆశతో మెజార్టీ మీద మిమ్మల్ని మేము కోరి దెబ్బలాట ఆడుకొని మాకు పవన్ కళ్యాణ్ కావాలని మేము ఎంచుకున్నాం మిమ్మల్ని. మాకు పిఠాపురం గేటు చాలా ఇబ్బంది పడేస్తుందండి. ఇంత సీఎంలు వచ్చారు కానీ ఎవరో ఏది చేయలేకపోరు. మీరు మాకు చేసి పెడతారని మీ మీద మాకు చాలా ఆశగా ఉందండి. అది మీరు ఎంత త్వరగా చేస్తే అంతా మీకు ఆనందంగా మాకు ఉంటుందండి. మీరు ఎన్ని తరాలు కాదండి, మేము ఉన్నంత తరాలు 35 సంవత్సరాలు నిలబడిపోయేలాగా మీరు నిలిచిపోవాలండి. మీరంటే మాకు అంత ప్రేమ. జనాలకే కొత్తపల్లి, కాకినాడ జిల్లా ఈ మండలాలందరికీ మీరంటే చాలా అభిమానం అండి. మాకు గేటు కింద చాలా ఇబ్బందిగా ఆంబులెన్స్ వెళ్ళినా, ఒక లారీ వెళ్ళినా, ఆటో వెళ్ళినా చాలా ఇబ్బంది. 4-3 గంటలు మేము ఊరు పట్లపోతున్నామండి. దానికి మీరు సహకరించి మీ పిఠాపురం నియోజకవర్గం ప్రజల్ని, మీ నియోజకవర్గం చాలా గొప్పగా మీరు వేలుకోవాలి. మేము పవన్ కళ్యాణ్ గారు అంటే మేము చాలా మీరంటే మాకు చాలా ప్రేమ అండి. దాన్ని బట్టి మీరు చూసుకొని ఆలోచించుకొని చాలా ఎంత త్వరగా పూజ చేస్తారో దాన్ని బట్టి మీరే దీని గురించి చర్యలు వేగా తీసుకుని మేము మీ మీద మాకు నమ్మకం కలిగి మేము ఉన్నామండి. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.